హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉజ్వల. ప్లీజ్ మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఈరోజు నేను మీకు గోధుమ పిండి బోండాలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బెల్లం తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను, అందుకే త్వరగా నానిపోయింది. తర్వాత గోధుమ పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ఒక్కటే వేయాలండి, ఇందులో సోడా ఉప్పు అటువంటి ఏమీ వాడకూడదు. తర్వాత మనం ముందుగా బెల్లం కరగబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసి తగినన్ని చూసుకొని వేసుకోండి. పిండి జావ అయితే మళ్ళీ రావు. వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ఉండలు లేకుండా కలుపుకోండి, అప్పుడు మనకి బోండాలు చాలా బాగా వస్తాయి. చూడండి, అక్కడ వాటర్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకున్నాను. అలా చూసుకొని మిక్స్ చేసుకొని, కానీ అన్నీ ఒకేసారి వేసుకొని కలపొద్దు. పిండిని బాగా కలపండి. ఈ పిండి కలిపే దాంట్లోనే బోండాలు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, అంత సాఫ్ట్గా కలపాలంటే పిండిని అంత సాఫ్ట్గా కలిపి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. అప్పుడు ఆ ఉండలు ఏమన్నా ఉన్నా కానీ మళ్ళీ మనం కలిపిన తర్వాత పోతాయి. చూడండి, 5 మినిట్స్ తర్వాత గోధుమ పిండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేడి చేసుకుందామండి. వేడి చేసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలా వేసుకోండి. గోధుమ పిండి బోండాలు పొంగుతాయండి. మనం చిన్న చిన్నగా వేసుకుంటే అవి కొంచెం పొంగి లావుగా అవుతాయి. అస్సలు ఆయిల్ పీల్చవండి, బాండీకి అంటుకొని కూడా అంటుకోవు. అయితే బెల్లం కరెక్ట్ కొలతల్లో వేసుకోండి. బెల్లం ఎక్కువైతే మాత్రం మాడతాయి. బెల్లం కరెక్ట్గా వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, అవి బాగా ఫ్రై అవుతున్నాయి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అస్సలు అయితే ఇవి ఆయిల్ పీల్చవండి. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే అన్ని సింపుల్ ఇంగ్రీడియంట్సే, మొత్తం మన ఇంట్లో ఉన్నవే. చూడండి, ఆయిల్ అస్సలు పీల్చుకోలేదు. బోండాలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి.